ఓకే అండి. పత్రిజీ మహిళా చైతన్యానికి గీతావాణి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం అండి. మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులు, స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఏర్పడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ఉదయం ప్రాతకాల ధ్యానము 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, మరి 1 గంట సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము జరుగుతుందండి. మరి అలాగే ప్రతి ఊరూరా వెళ్ళి పత్రిసార్ అందించిన ప్రతి ఊరూరా వెళ్ళి అక్కడ 3 రోజులు వర్క్‌షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ పత్రిసార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, వాక్క్షేత్రం ద్వారా పత్రిసార్ ఏదైతే సత్యాన్ని అందించారో అది అందరికీ అందించాలనే తపనతో ప్రతి ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్‌షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ ప్రతిరోజు ఒకరోజు 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము, మరి ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. అలాగే అద్భుతంగా మరి ప్రతి ఊరూరా పత్రిజీ మహిళా చైతన్యం విశ్వం అంతా వ్యాపించి అందరూ కూడా ధ్యానం చేయాలనే సంకల్పంతో ఈ ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించడం అవుతుందండి. మరి అలాగే మనకి ఈ ఫిబ్రవరి నెలలో 20 ఫిబ్రవరి 14 నుంచి 20వ తేదీ వరకు కూడా మనకి పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగం జరుగుతుందండి. మరి ఆ యాగానికి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. ఆ ఆ యజ్ఞంలో, ఆ యాగంలో ఎవరైనా సేవ చేయాలనుకున్న వాళ్ళు మా ఫోను నంబర్‌లకి సంప్రదించగలరు. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్ అండి. స్టార్ట్ చేయండి మేడం. ఓకే మేడం. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు గీతావాణి, హైదరాబాద్ నుంచి. ఈరోజు చక్కగా మనం కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఓకే అండి. మనకి జీవితము అన్నాక ఈ జీవితంలో మనకు కొన్ని కావాలి. మనకి ఏది కావాలన్నా, ఆనందంగా, సంతోషంగా ఉండాలన్నా కర్మలు చేయాలి. కర్మ అంటే పని అంటాం. కానీ కర్మ అంటే కేవలం పని మాత్రమే కాదు. ఇందులో మనకి 4 విషయాలు కలుస్తాయి. కర్మ ఈజ్ ఈక్వల్ టు కదలిక ప్లస్ భావన ప్లస్ ప్రాణశక్తి ప్లస్ ఫలితము. అంటే కదలిక అంటే శరీరము కదులుతుంది. ఒక ఉద్దేశం ఉంటది లోపల. ఎందుకు కదలాలి అని. లోపల ప్రాణ ప్రవాహం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఒక ఫలితం ఏర్పడుతుంది. ఇదంతా కలిపి కర్మ అన్నాం. ఏదో ఒకటి చెయ్యగానే అది కర్మ కాదు. కర్మకు ఇలాగా 4 రకాలుగా ఉంటుంది. మరి ఒక పని చేయాలంటే ఏం జరుగుతుంది? ఈ 5 శరీరాలు కదలాల్సి ఉంటుంది. 4 విషయాలున్నాయి. అవి కాక మన 5 శరీరాలు కదలాల్సి ఉంటుంది. అవేంటంటే భౌతిక శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఒక పని చేయాలంటే ముందు భౌతిక శరీరం కదలాల. రెండోది ప్రాణం కదలాలి. మూడవది శ్వాస ప్రవాహం లోపల జరగాలి. ముందు మనోమయ కోశం కదులుతుంది. ఏం పని చెయ్యాలి అన్నదానికి మనోమయ కోశం పని చెయ్యాల. ఈ పని మంచిదా? చెడ్డదా? ఈ పని చేయవలసిన పనేనా? అని విజ్ఞానమయ కోశం కదులుతుంది. పని వల్ల లభించే ఫలితం. అది లాభమైనా, నష్టమైనా. అన్ని లాభాలే ఉండవు కదా మనం చేసే పనులకి. రెండూ ఉంటాయి. లాభం, నష్టం రెండూ ఉంటాయి. దాన్ని అనుభవించేందుకు ఆనందమయ కోశం కదులుతుంది స్వీకరించడానికి. ఇలాగా ఈ 5 శరీరాలు కలిసికట్టుగా చేస్తేనే అప్పుడది కర్మ అవుతుంది. 4 శరీరాలు మనకు కనపడవు. అవి శక్తి శరీరాలు. కనిపించేది భౌతిక శరీరం. చూస్తే మనకేమనిపిస్తుంది? కర్మలో పాల్గొనేది ఈ ఫిజికల్ బాడీ అన్నట్టు అనిపిస్తుంది. కానీ వెనకల 4 శరీరాలు కదులుతూ ఉంటాయి. చేసేవన్నీ కర్మలేనా అంటే అలా కాదు అని తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఒక చిన్న జోక్ చెప్పుకుందాం. మొన్న వాట్సాప్‌లో వచ్చిందిది. ఒక భర్త అంట భార్యతో అన్నాడట, వంట చెయ్యి అంటుంటే నీకు అర్థం కాదా?
చెప్తే వినిపించుకోవేంటి అన్నాడట. ఈమె తల గోక్కుందట. కుడి చెయ్యి, ఎడమ చెయ్యి అంటే విన్నాను కానీ, ఈ వంట చెయ్యి ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అని లోపల సణుక్కుందట. అంటే చెయ్యి చెయ్యి అంటే అన్నీ చెయ్యి కాదు. ఇక్కడ వంట చెయ్యి కాదది. ఎడమ చెయ్యి, కుడి చెయ్యిలాగా. అలాగా చేసేవన్నీ కూడా పనులన్నీ కూడా కర్మలు కావు. కొన్ని అనాలోచితంగా, అసంకల్పితంగా చేసే కర్మలుంటాయి. వాటిని చర్యలు అంటాం. కర్మ కాదది. క్రియ కూడా. ఇలాగ భౌతిక శరీరం కొన్ని చర్యలు, క్రియలు చేస్తూ ఉంటుంది. మనం ఒక్కొక్కసారి ఒంట్లో బాలేనప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తుంటాం. ఆయనేం జేస్తాడు? ఏది ఆ అను, నోరు తెరు, అలా నడిచి చూపించు, చెయ్యి చాపు, తల ఎత్తు ఇలా అంటుంటాడు. ఇవి క్రియలు. అంటే ఈ చర్యలైనా, క్రియలైనా కర్మ కాదు అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇంకా ఏం తెలుసుకున్నాము? ఒక పని చెయ్యాలంటే 5 శరీరాలు కదలాల్సి ఉంటుంది అని ఆ 5 శరీరాలేమో తెలుసుకున్నాం. కర్మ అంటే కేవలం పని కాదు. అందులో 4 విషయాలుంటాయని కూడా తెలుసుకున్నాం. ఎందుకు? శరీరం కదలాలి. కదిలితే సరిపోదు. దానికొక ఉద్దేశ్యం ఉంటుంది. లోపల శక్తి ప్రవాహాలు జలుగుతూ ఉంటాయి. దానికో ఫలితం ఉంటుంది. అని ఇలాగా ఈ కదలిక, భావన, ప్రాణశక్తి ఫలితంలో మొదటిదైన కదలిక గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. రెండోది ఉద్దేశ్యం. ఈ ఉద్దేశ్యాన్ని బట్టి కర్మ ఫలితం మారిపోతా ఉంటది. ఉదాహరణకు తీసుకుంటే కత్తితో వేలిని కట్ చెయ్యడం అనేది చాలా తప్పు. ఒకవేళ అది డాక్టరే చేస్తే దానికొక ఫలితం ఉంటది. ఎందుకు చేశాడా పని? నీ ప్రాణం రక్షించడానికే అతడు అలా ఆపరేషన్ చేస్తాడు. ఒక వేలు ఉంది. అది కమిలిపోతూ బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా కుళ్ళిపోతూ ఉంది. అలా వదిలేస్తే అది పాకుతూ మొత్తం చెయ్యి తీసేయాల్సి ఉంటుంది. అందుకని ముందే గుర్తించినప్పుడు ఆ వేలుని కట్ చేసి ఆపరేషన్ చేస్తాడు. మరి కత్తితో వేలుని కట్ చేయడం అనేది తప్పు కదా అంటే, ఇక్కడ ఫలితం వేరుగా ఉంది. ప్రాణాన్ని రక్షించడానికి చేశాడు కాబట్టి, ఇక్కడ మనకి మంచి ఫలితం వచ్చింది. ఇదే ఒక హంతకుడు గాని, ఒక కోపిష్టివాడు గాని అట్లా కత్తితో కట్ చేస్తే అది వేరే ఫలితాన్నిస్తది. అంటే ఇక్కడ ఉద్దేశాలు వేరున్నాయి. డాక్టర్ ఉద్దేశ్యం మన ప్రాణాన్ని కాపాడడం. ఇక్కడ వాడి కోపం, పగ. అక్కడ ఉద్దేశాన్ని బట్టి ఆ హంతకుడికి వేలు కట్ చేస్తే వేరే ఫలితం వస్తుంది. కాబట్టి మంచి ఉద్దేశ్యంతో చేస్తున్నామా? చెడ్డ ఉద్దేశ్యంతో చేస్తున్నామా? అనేది అక్కడ ఉంటది. లేదు ఫలితాన్ని కోరి చేస్తున్నామా? ఫలితం కోరకుండా పని చేస్తున్నామా? భగవంతుని కోసం చేస్తున్నామా? ఏ ఉద్దేశ్యంతో ఆ కర్మ చేస్తున్నావు అనే దాన్ని బట్టి మనకి ఫలితంలో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వేరియేషన్స్ చూద్దాం. ఎవరైనా ఒక ఆడపిల్లని ప్రేమగా తలపైన చెయ్యి వేసి నిమురుతూ పలకరించారనుకోండి. ఆ కర్మకు ఒక రకమైన ఫలితం ఉంటుంది. ఒకవేళ ఆ స్పర్శ వెనక ఒక దురుద్దేశం ఉంటే, చెడు భావనతో ఆ స్త్రీని తాకితే, ఆ కర్మకి వేరే ఫలితం ఉంటది. అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం ఇందాక? శరీరం కదులుతుంది అని చెప్పుకున్నాం. తర్వాత ఉద్దేశ్యం. ఉద్దేశాన్ని బట్టి ఫలితం ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం జరిగింది? శరీర కదలిక. ఆయన చేత్తో నిమురుతూ ఉన్నాడు. ప్లస్ లోపల భావన కూడా ఉంది. ఈ 2 చాలా ముఖ్యమైనవి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ భౌతికంగా ఆ పెద్దాయన ప్రేమతో చెయ్యి కదపడం అలాగే కనిపిస్తూ ఉంది. దురుద్దేశంతో ఉన్న ఒక వ్యక్తి తల మీద చెయ్యి నిమరడం ఒకేలా కనిపిస్తోంది బయటికి. కానీ ఇద్దరి భావన వేరు. ఒకరిలో తండ్రి ప్రేమ ఉంది. ఒకడిలో చెడు ఉద్దేశ్యం ఉంది. కాబట్టి
ఉద్దేశాల వల్ల మనకి ఫలితాలు లభిస్తా ఉంటాయి. ఒకవేళ ఇలా పనులు చేస్తూ ఉన్నాం. ఫలితాలు అంటున్నారమ్మా మీరు. ఆ ఫలితాలు మనల్ని బంధించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే శరీరం కదిలి పని చేస్తా ఉంది. లోపల భావన ఏమీ లేకుండా ఉన్నాము. ఈశ్వరునికి అర్పణం అనుకుంటూ చేశాం. అప్పుడు ఏ బంధనాలు ఉండవు. రమణ మహర్షి అన్నారు, ఈశ్వరార్పితం నిశ్చయాకృతం అని. అంటే ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి సంతోషపెట్టడానికి చేస్తున్నాను అని అలా చేసిన ప్రతి కర్మ నుండి మనము బంధ విముక్తులవుతాం. ఆ ఫలితం మనం అనుభవించాల్సిన పని లేదు. సరే, భగవంతుని సంతోషం కోసం చేస్తున్నాము. అంటే భగవంతుడు సంతోషపడుతున్నాడు అని నువ్వు నేను అనుకుంటే సరిపోదు. అతను సంతోషపడుతున్నాడా లేదా అనేది కూడా తెలుసుకోవాలి మనం. ఎందుకంటే మనకి ఫలితం లభిస్తుంది కాబట్టి, భగవంతుని కోసం చేస్తున్నాను అనుకుంటున్నాం కాబట్టి, అతడు సంతోషపడుతున్నాడా? నేను ఈ పని చెయ్యవచ్చా అని ఎలా తెలుస్తుంది? ఏదైనా పని చేసే ముందు మన అంతరాత్మని అడగాలట. అంతరాత్మ పని చెయ్యి అని 100% ప్రోత్సహిస్తే, లోపల నుండి ఎటువంటి వ్యతిరేకత రాకపోతే, అప్పుడు అది నీకు తప్పకుండా మంచి కలిగించే కర్మ. కాబట్టి చేయవచ్చు. లేదు, లోపల ఉన్న ఆ అంతర్యామి లేదా ఆ ఈశ్వరుడు సంతోషపడితేనే మనకు ఒక మంచి సిగ్నల్ ఒస్తది. ఏమని? నువ్వు ఈ పని చేయవచ్చని. ఈశ్వరుడు సంతోషపడనప్పుడు వ్యతిరేకత వస్తుంది. అంటే ఒక తిరస్కరణ. అదెలా అంటే, బయట మనసు పోరు పెడతా ఉంటది. చెయ్యి, చెయ్యి, ఈ పని చెయ్యి అని. భగవంతుడు సంతోషపడనప్పుడు లోపల వద్దు, వద్దు, వద్దు అని చెప్తూ ఉంటుంది. అది మనకి వద్దని తెలుస్తూ ఉంటుంది. ఎరుక కలిగి ఉంటే లోపల ఉన్న వాయిస్ వినగలుగుతాం. ఎరుక లేకపోతే మనసు చెప్పిందే ఇన్నర్‌లో నుంచొచ్చింది. నా ఇన్నర్‌లో నుంచొచ్చింది అంటూ చేసేస్తూ ఉంటాం. మనం కొంతమందితో అంటూ ఉంటాం మనం. ఏమని అంటే, కొందరు అబద్ధాలు బాగా చెప్పేవాళ్ళని. ఈయన ఇంత ఇదిగా అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. నీ అంతరాత్మను అడుగు. నీకే తెలుస్తుంది. ఇక నేనేమి చెప్పలేను అంటుంటాం. ఆ అబద్ధాలు చెప్పేవాళ్ళతో. కాబట్టి మనము కర్మ చేసే ముందు అంతర్వాణిని వినాలి. నాకు వినడం రాదండి, నేను తెలుసుకోలేను అన్న వాళ్ళకి పత్రిజీ ఒక చిన్న చిట్కా చెప్తారు. నువ్వు ఒక పని చేసేటప్పుడు నీకు భయం వేస్తే అది చెయ్యకూడదని తెలుసుకో. భయం వేసిందంటే వద్దని. ఇలా కూడా మనము ఇన్నర్ నాకు తెలీదు అన్నవాళ్ళు అలా చేయొచ్చు. మనము ఈ కర్మ సిద్ధాంతాన్ని, ఇదేమిటో కర్మ అంట, ఒక సిద్ధాంతం అంట, నా కర్మ అని నెత్తి కొట్టుకుంటూ ఎలా చూస్తాం దాన్ని? శత్రువులాగా చూస్తుంటాం. చాలామంది అలాగే చూస్తుంటారు. కానీ కర్మ అనేది శత్రువు కాదు. ఆ పేరు పెట్టడం వల్ల, దానికి మనమంతా ఇష్టపడకపోవడం వల్ల ఒక వైబ్రేషన్ ఏర్పడింది కానీ, అది మనకి శత్రువు కాదు. ఎలా శత్రువు కాదు? ఉదాహరణకి, నా కాలిలో ముల్లు గుచ్చుకుంది. నేనొకళ్ళని పిలిచి తీయమన్నాను. ఆ ఎదుటి వ్యక్తి తీశాడు. ఇద్దరి ఉద్దేశ్యం ముల్లు తీయడమే. కానీ తీసేటప్పుడు ఏమవుతది? నాకు నొప్పి వస్తుంది. ఆ నొప్పికి తట్టుకోలేక తెలివి లేని వాళ్ళు ముల్లు తీసేవాడి మీద దాడి కూడా చేస్తారు. నిజంగా వాస్తవం తెలుసుకుంటే ఆ వ్యక్తి, ముల్లు తీయించుకునే వ్యక్తి ఓపికగా ఆ నొప్పి భరించాలి. ముల్లు తీసేంత వరకు అలాగే ఉంటే, ఆ ఎదుటి వ్యక్తి మనకు ముల్లు తీసేస్తే చక్కగా ఆ నొప్పి అనేది పోయి పూర్తిగా ప్రక్షాళన జరుగుతది. అప్పుడు ఇతనికి, ముల్లు గుచ్చుకున్న వ్యక్తికి బాధ పోతుంది, దుఃఖం పోతుంది. దాంట్లో నుంచి బయటకొస్తాడు. అలాగా మన శరీరంలో
లక్షల కొద్దీ ముళ్ళు గుచ్చుకొని ఈ జన్మ తీసుకున్నాం. ఆ ముళ్ళని ఇప్పుడు ఈ యూనివర్సు కర్మ సిద్ధాంతం అనే దాన్ని ఉపయోగించి తీసేస్తూ ఉంటుంది. అలా తీసేటప్పుడు నొప్పి కలుగుతుంది. అప్పుడేం చేయాలి? ఓపికతో ఇందాక ఎలా ఉన్నాం మనము? నాకే కదా ముల్లు తీస్తున్నాడు అని ఎలా ఓపిక పట్టామో, అలాగా ఓపికతో, సహనంతో ఉండాలి. కానీ అందరం ఏం జేస్తున్నాం? ఎదురుదాడి చేస్తున్నాం. ఎదురు వచ్చిన వాళ్ళని ఏదైనా అంటే తిడుతున్నాం. కాబట్టి ఇలా చెయ్యకూడదు అనేది మనం తెలుసుకోవాలి. ఈ ఉదాహరణలను వింటూ. ప్రతి వ్యక్తి ఇలా జన్మ తీసుకుంటూ ఉంటాడు. ప్రతి జన్మ తీసుకోవడానికి వెనకాల ఒక కారణం ఉంటుంది. ప్రతి వస్తువు కూడా ఒక కారణంతోనే సృష్టించబడుతుంది. అంటే కారణం ఉంటేనే అక్కడ కార్యం ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఫలితం అది. ఇప్పుడు మనకి ప్రపంచమంతా కూడా ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. వెనకలున్న కారణం చూడట్లేదు. ఫలితాల ప్రపంచం అంటున్నాం. కానీ కారణం మనం చూడం. ఇప్పుడు మనకొక జీవితంలో ఒక శత్రువున్నాడు. ఈ శత్రువు మన జీవితంలోకి రావడము అనేది ఫలితం. వెనకల కారణం కనిపిచ్చదు. శత్రువే కనిపిస్తా ఉంటాడు. అట్లాగే జబ్బు కూడా మనకి చేస్తూ ఉంటది. అది ఫలితం కనపడతా ఉంది. దాని వెనకల ఉన్న ఒక కారణంతో అది సృష్టించబడింది అని తెలుసుకోలేకపోతున్నాం. అలాగే ఒక దుఃఖమొచ్చింది. ఇక్కడ ఫలితాన్నే చూస్తాం. కాబట్టి మనం ఒక సినిమాలో 'బాబు మోహన్' అంటాడు కదా! ఎందుకు, ఏమిటి, ఎలా అని. అక్కడ సరదాగా ఏదో జోక్ చేసినట్టుగా చూపించారు కానీ, మనం చేయాల్సింది ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు తప్పకుండా వేసుకోవాలి. ఫలితాన్ని చూసి జడ్జిమెంట్ చేయకూడదు. ఫలితాన్ని చూడడమే ఆపేయాలి. కర్మ సిద్ధాంతంలో కార్యము, కారణం అని రెండుంటాయని తెలుసుకోవాలి. అలాగే అదృశ్యమైన జగత్తులో కారణం ఉంది. అది ఉంటుంది. కాబట్టి మేధావులైన వాళ్ళేం చూస్తారు? ఫలితాన్ని పట్టుకోరు. దీనికి కారణం ఏమై ఉంటుంది అని కారణాన్ని అన్వేషిస్తారు. మన జీవితంలో అలా చూడకుండా శత్రువు వచ్చాడంటే వెంటనే దాడి చేస్తా ఉంటాం. తిట్టుకోవడం, నేను దురదృష్టవంతుడిని అనుకోవడం, మళ్ళీ మళ్ళీ ఇంతకుముందు ఏ తప్పులు చేశామో, ఏమి సృష్టించుకుంటామో వాటినే ఈ కోపంతోటి, ఎదురు దాడితోటి మళ్ళీ మళ్ళీ తప్పుల్నే సృష్టించుకుంటూ పోతాం. ఎందుకు? కారణం కనిపించట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ జీవితాన్ని మార్చాలి అంటే కారణాన్ని వెతికి పట్టుకోవాలి. మేధావులు అదే పట్టుకున్నారు. మనం చెప్తా ఉంటాం. నేను 10థ్ క్లాస్ చదివాను. ఇక అందరూ 10థ్ క్లాస్ వాళ్ళుంటే ఎంత బావుంటది. ఈ 8థ్ క్లాస్ అనేది ఉంది కదా! ఇదేం అవసరం లేదు. తీసేయొచ్చు అని అన్నామే అనుకోండి. ఎలా ఉంటది? మన వెనకాల ఇంకా కొంతమంది ఉంటారు కదా! సెవెంత్ చదువుకొని, పరీక్షలు రాసి, పాసయ్యి, 8థ్ క్లాస్‌కొద్దాము అనుకుంటూ ఉంటారు. అప్పుడు నేను 10థ్ కదా! 8థ్ క్లాస్ ఉండకూడదు అనుకుంటే ఎలా అవుతుంది? కాబట్టి అలా మనం అనుకోకూడదు. ఎవరి లెసన్స్ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటాం. కొంతమంది కర్మ ఉంది అంటారు. ఒక్కొక్కసారి అనుభవించడానికి తెచ్చుకున్నాను అంటుంటారు. ఎలా అన్నా కూడా నేర్చుకోవడానికొచ్చాను అన్నా, నా కర్మ ఉంది అనుభవిస్తున్నాను అన్నా, ఈ రోగం అందుకే వచ్చింది అని తెలుసుకున్నా, ఏదైనా సరే మనం అక్కడ లెసన్ నేర్చుకోవాల్సిందే. పేరు ఏది పెట్టినా నాకేం కర్మలు లేవండి. నేను కర్మచక్రం దిగేశాను అని అంటూ ఉంటారు. ఏదో జీవితంలో అనుభవిస్తూ ఉంటారు. ఇంకా పరిపూర్ణత్వం రాలేదు. ఇంకా కొన్ని నేర్చుకోలేదు. కానీ పేర్లు పెడుతున్నాడు. కర్మ లేదు, ఉంది, అనుభవిస్తున్నాను అంటూ. నువ్వు ఏమి కవర్ చేసుకున్నా యూనివర్సు నీకు ఇవ్వాల్సింది ఇస్తుంది. నేర్పించాల్సింది నేర్పిస్తుంది. ఒకడనుకుంటాడట, నేను జైల్‌లో ఉన్నాను.
ఆ ఇల్లు నరకం. ఆ ఇల్లు, ఆ భార్యకి దూరంగా హాయిగా జైల్‌లో ఉన్నాను అనుకుంటాడు. అవి అతని ఫీలింగ్స్. ఆ ఫీలింగ్స్‌తో యూనివర్స్‌కి ఏం పని లేదు. అతనికేం జరిగింది? జైలులో అనుభవించాలి. అదే వచ్చింది. అంటే మనం కర్మ ఉందన్నా, లేదని కవర్ చేసుకున్నా ఏం తేడా లేదు. ఇతరులకిచ్చిన బాధని తెచ్చుకున్నాం. ఇప్పుడు కొంతమందిని మన జీవితంలోకి తెచ్చుకుంటాం. ఎందుకు వాళ్ళని తెచ్చుకున్నాము? ఇతరులకిచ్చిన బాధని మళ్ళీ మనల్ని బాధ పెట్టమని తెచ్చుకున్నాం. మరి ఆ వచ్చిన వాళ్ళు మనల్ని బాధ పెడితే వాళ్ళకి కర్మ వస్తుందా? అంటే కర్మ వస్తుంది. మరి మేమే గదా తెచ్చుకున్నాం. బాధ పెట్టమనే గదా చెప్పాం. మళ్ళీ వచ్చి బాధ పెడతా ఉన్నాడు. అలా పెడితే వాడికి కర్మ వస్తుందంటారేంటి? అని డౌటొస్తుంది. భగవంతుడు మనిద్దరిని కిందికి పంపించేటప్పుడు మనం ఎన్నుకున్న వాడిని, "నువ్వు నన్ను బాధపెట్టు" అన్నవాడిని వాడికి చెప్తాడట. "అయ్యా! నువ్వు వీడిని బాధ పెట్టడానికి వెళ్తున్నావు. నిన్ను గతంలో బాధ పెట్టాడు" అని. కానీ కోపమున్నవాడే క్షమించాలి. క్షమించడం కూడా నేర్చుకో. అప్పుడు ఎదుగుతావు. అతన్ని క్షమించినప్పుడు ఒక జన్మ ఇతనితో తీసుకోవడం అనేది కట్ చేసుకోగలుగుతావు. బాధ పెట్టాలని రూలేమీ లేదు. ఈ జన్మ పరంపర ఆపాలి అనుకుంటావా? క్షమించు అని భగవంతుడు చెప్పి పంపిస్తాడు. అలా మనం చేస్తూ వచ్చాం ఇప్పటిదాకా. ధ్యానులకు ఎందుకింత ఆనందం అంటే, అలాగా వాళ్ళని క్షమిస్తూ వాళ్ళనేదో అందామనే వచ్చాము కానీ తెలుసుకున్నాం. అందుకే వాళ్ళని ఏమీ అనుకోకుండా కట్ చేసుకొని, క్షమించి, మళ్ళీ ప్రేమిస్తూ ఉన్నందువల్ల మనకు ఒక 10 జన్మలు ప్రతి జన్మలో తగ్గిపోతూ, తగ్గిపోతూ వచ్చి ఇప్పుడు ఆఖరి జన్మకి రాగలిగాం. మనం చేసిందది. మరి ఇదేమన్నా నష్టమా అలా చేయడం వల్ల? అంటే, అలా నేర్చుకున్న జ్ఞానమంతా కూడా మన విజ్ఞానమయ కోశంలో ఉంటుంది. అదెక్కడికి పోదు. అవసరమైనప్పుడు అనుకోకుండానే బయటికొస్తూ ఉంటుంది. ఉపయోగపడుతూ ఉంటుంది. దాన్ని మనం ఉపయోగించుకొని తెలివిగా బయటపడుతూ ఉంటాం. కొంతమంది అంటూ ఉంటారు. "ఏం కర్మ సిద్ధాంతం అండి. కర్మ సిద్ధాంతం లేదు, ఏం లేదు. ఊరికే అలాగా ఊదరగొడుతూ ఉంటారు స్వామీజీలు, యోగులు వీళ్ళంతా" అనే వాళ్ళకి స్వామీజీ చక్కగా వివరించి ఒకటి చెప్తాడు. శిష్యుల్ని పిలుస్తాడు. "మీరందరూ కర్మ సిద్ధాంతం ఉందా అని అడుగుతున్నారు కదా! నేనొక చిన్న పని చెప్తాను చెయ్యండి" అంటాడు. ఈ ఊర్లో ఉన్న హాస్పిటల్‌కి వెళ్లి ఎవరెవరికి పిల్లలు పుట్టారు? ఎలా ఉన్నారు? చూసొచ్చి నాకు చెప్పండి అన్నారు. సరే వాళ్ళు వెళ్లారు. చూసారు. వచ్చి చెప్తూ ఉన్నారు. స్వామి కొంతమంది నల్లగా పుట్టారు. కొంతమంది లావుగా ఒబెసిటీతో ఉన్నారు. కొంతమంది సన్నగా, వీక్‌గా, కొందరేమో నార్మల్‌గా బానే ఉన్నారు. కొంతమంది ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొందరు ఏసీ రూముల్లో పుట్టారు. మరి కొందరు జనరల్ వార్డ్‌లో పుట్టారు. కొందరు షేరింగ్ రూమ్‌లో ఇలా రకరకాలుగా ఉన్నది స్వామి. ఒకే టైంలో ఇలా పుట్టినోళ్ళు ఎందుకిలా ఉన్నారు? ఒకే రోజే పుట్టారు. ఒకే టైంకే పుట్టారు. అప్పుడు స్వామీజీ అంటారు, "మరి ఎందుకలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? మీకర్థమైందా? అదే కర్మ సిద్ధాంతం. ఒకడు బాగా అనుభవిస్తున్నాడు. ఇంకొకడు అలాగా షేరింగ్ రూమ్‌లో, తర్వాత సన్నగా, పీలగా, రోగంతో అన్ని పైపులు పెట్టించుకొని ఇలా ఉండడానికి కారణం కర్మ సిద్ధాంతం" అని చెప్తాడు. ఇలా మనం జన్మ పరంపరల్లో వస్తూ ఉన్నాం. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, ఒక తల్లి కొడుక్కి, "నాయనా ఒక పాల ప్యాకెట్ తీసుకురా" అని పంపిందట. సరే అమ్మా అని వెళ్ళాడు. వెళితే ఒక పాత స్నేహితుడు కలిసాడు. "ఏరా చాలా రోజులకి కలిసావు" అని భుజం మీద చెయ్యేసి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలా మాట్లాడి, మాట్లాడి మర్చిపోయి చాలా టైమయిందని ఇంటికొచ్చాడు. వాళ్ళమ్మ అడిగింది, "పాల ప్యాకెట్ తెచ్చావా" అని. "అయ్యో! స్నేహితుడు కలిసాడమ్మా. పాల ప్యాకెట్ తేవడం మర్చిపోయాను" అన్నాడు. సరే ఇప్పుడెళ్లి తెస్తాలే అని వెళ్ళాడు. వెళ్తే రోడ్డు మీద ఏదో యాక్సిడెంట్ అయింది.
అందరూ గుమికూడితే తను కూడా కుతూహలంగా వెళ్లి చూశాడు. మనసంతా కకావికలమైపోయింది. వచ్చిన పని మర్చిపోయాడు. మళ్ళీ ఇంటికెళ్ళాడు. అడిగింది మళ్ళీ తల్లి. "అయ్యో! లేదమ్మా. ఇలా వెళ్ళాను, చూశాను, మర్చిపోయా. మళ్ళీ ఇప్పుడు వెళ్తా." ఇలా ఉంది మన జన్మ పరంపర. ఏదో చేయడానికొచ్చి, పాఠాలు నేర్చుకుంటాను అని వచ్చి, మనం ఏం జేస్తున్నాము? మర్చిపోయా, మర్చిపోయా అని పైకెళ్ళాక అంటున్నాం. ఇక్కడ ఏదో చేస్తున్నాం, కొత్తవి సృష్టించుకుంటున్నాం. మనం తెచ్చుకున్నవాడు నన్ను సరిచెయ్యి అని తెచ్చుకుంటే, వాడు సరిచేస్తుంటే వాడి మీద దాడి చేస్తున్నాం. ఇలా చేస్తూ ఉన్నాం. ఇలా మనకి 3 రకాల కర్మలు ఏర్పడుతూ ఉన్నాయి ఇలా చేయడం వల్ల. సంచితము, ప్రారబ్ధము, ఆగామి. ఇవి మనకు తెలుసు. ఒక సంచిలో ఉన్నవి కొన్ని తెచ్చుకుంటాం. అనుభవిస్తూ ఉంటే దాన్ని ప్రారబ్ధం అన్నాం. మళ్ళీ కొత్త కర్మ చేస్తాము. ఇచ్చిన కర్మని అంగీకరించకుండా. అది ఏం మారుతుంది? వచ్చే జన్మకు కర్మనిచ్చేదిగా మారి మళ్ళీ ఆ సంచిలోకి చేరుతూ ఉంటుంది. ఇవి మనందరికీ తెలిసిందే. ఇవి కాక మనకి మళ్ళీ 3 కర్మలున్నాయి. దృఢ కర్మ, అదృఢ కర్మ, దృఢాదృఢ కర్మ అని. దృఢ కర్మ అనేది మార్చలేం, నివారించలేం. చాలా కష్టం. కానీ సాధనతో దాన్ని నివారించుకోవచ్చు. అదృఢ కర్మ అంటే మనకు తెలియకుండా చేస్తాం. దోమలు, చీమలు చనిపోవడం తెలియకుండా ఎవరికో మన ఎరుక లేకుండా, మనకు ఉద్దేశ్యం లేకుండా కొన్ని పనులు చేస్తే వాళ్ళకి హాని కలిగించడం. మరి కర్మ వస్తుందా అంటే వస్తుంది. తెలియకుండా చేసినా వస్తుందది. ప్రస్తుతం మనం చేసే పనులను బట్టి కర్మ ఫలితాలు మార్చబడతాయి. మారాము, పుణ్యకార్యాలు చేశాము, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఇక చస్తే వెనక్కి తిరిగి చూడం, కిందికి దిగజారం అన్నప్పుడు కొంచెం ఫలితాల్లో ఉధృతం కాకుండా తగ్గుతూ ఉంటుంది. అలా లేనప్పుడు ఏం జరుగుతుంది అనే దానికి ఒక ఉదాహరణ చూసుకుందాం. మరి దృఢ కర్మ అంటే ఏంటంటే, దృఢ కర్మ చెప్పుకున్నాం. చాలా గట్టిగా ఉంటుంది. సాధన అయినా కూడా మారుస్తుంది అని. అదృఢ కర్మ గూడా చెప్పుకున్నాం. ఇది సెపరేట్‌గా ఇలా ఉంటుంది. దృఢ కర్మలో 2 కలిసి వస్తాయి. మన జీవితంలో 2 ఉంటాయి. అయితే గాంధారి ఉదాహరణ అదృఢ కర్మకి చూద్దాం. గాంధారి ఒక జన్మలో జమీందారీ వంశంలో ఉన్నప్పుడు ఆ అన్నం పెద్ద పెద్ద గంగాళాల్లో వండుతూ, ఆ వేడి గంజిని ఒక గంజి గుంటలో వంపేదట. ఈ గంజి గుంటలో 100 ఎలుకలు నివాసముండేవి. అవన్నీ ఈమె గంజి వంచగానే చనిపోవడం జరుగుతుంది. అందుకే ఆమె 100 మంది పుత్రుల్ని కోల్పోయింది. తర్వాత కళ్ళకి గంతలు కట్టుకొని చూపు లేకుండా జీవించాల్సి వచ్చింది. తెలిసి చేసినా, తెలియక చేసినా అనుభవించింది. మనమైనా అంతే. కానీ ఇలాంటి అదృఢమైన కర్మల్ని ప్రస్తుతం మనం మారినప్పుడు మార్చుకోవచ్చు. ఎరుక లేదా అలాగే అనుభవిస్తూ ఉండాలి. అంత చిన్న జీవులు ఎలుకనే కదా! దానికి చేస్తే కళ్ళు పోవాలా? అదీను జీవితాంతమా? అని డౌటొస్తూ ఉంటది మనకి. చిన్న జీవి, పెద్ద జీవి అనేం లేదు. అందరూ ఆత్మస్వరూపులే. మరి ఈమె చేసింది కదా! ఈమె భర్త ఎందుకు అలా అనుభవించాడు? అంటే ఆ విధి, ఆ యూనివర్స్ లేదా ప్రకృతి 2 రకాలుగా ఇలాంటి వాళ్ళనే కలిపింది. ఆయన ఇలాంటిదే చేసుకున్నాడు. ఆయనేం చేసుకున్నాడు ధృతరాష్ట్రుడు? ఒక చాలా గతంలోని జన్మలో 100 పక్షి గుడ్లను నాశనం చేశాడు. ఇదందరికీ తెలిసిందే. మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఒక లింక్ తెలుసుకుంటున్నాం. ఎలా కలుపుతుంది ఆ కర్మదేవత అనేది తెలుసుకుంటున్నాం. అతడు అప్పుడొక వేటగాడిలా ఉన్నాడు. ఆ రోజు వేట దొరకలేదు అన్న కోపంతో ఉన్నాడు. ఆ పక్షి గుడ్లని తన కోపంతోటి ధ్వంసం చేస్తాడు. అప్పుడు ఆ తల్లి ఒక చెట్టు మీద నిలబడి, ఈ ధృతరాష్ట్రుడు ఆ పక్షి గుడ్లని ధ్వంసం చేస్తుంటే, కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ నిస్సహాయంగా చూస్తూ ఉంటుంది. అలా ఆ తల్లి శోకం ఇతనికి తగిలింది.
ఇలా ఆమెకి, ఇతనికి ఇద్దరికీ కూడా పుత్రశోకం వర్తించేలాగా కర్మను తీసుకొని ఇద్దరు జన్మలోకి వచ్చారు. వాళ్ళడుగుతారు కృష్ణుణ్ణి, "నాకింత శోకం ఎందుకు కృష్ణ?" అని ధృతరాష్ట్రుడు కృష్ణుడినడిగినప్పుడు చెప్తాడు కృష్ణుడు. "ఏదో ఒక యుగంలో నువ్వు వేటగాడిగా ఉండి ఇలా చేశావు" అని చెప్తే, "అది ఇన్ని జన్మల తర్వాత రావడమేంటి? ఎప్పటిదో రావడమేంటి? ఇప్పుడు ఫలించడమేంటి?" అని అడిగితే, "ఏదైనా ఫలించడానికి ఒక సమయం ఉంటుంది కదా! మరి నీకు సంతాన యోగమే లేదు. సంతానం కలగడానికి నువ్వు పుణ్యం చేయాలి. అప్పుడు కొన్ని జన్మలు జరగాలి. అర్హత సంపాదించుకున్నావు. మరి కొడుకు కూడా పుట్టాలంటే అప్పుడంటారు కదా! పుత్రకామేష్టి యాగము ఇవన్నీ చేసేవాళ్ళప్పుడు. పుత్రుడు పుట్టాలంటే కూడా మళ్ళీ నువ్వు సంతానానికి అర్హత లేదు. పుత్రుడికి ఇంకా అర్హత సంపాదించుకోవాలి. కాబట్టి ఇంకా టైం తీసుకున్నావు. దాని తర్వాత 100 ఒక్కడే పుట్టడానికి గతి లేదంటే 100 మంది పుత్రులు కావాలని కోరుకున్నావు. అంత పుణ్యము చెయ్యాలంటే అంత టైము పట్టింది. అందుకని ఇప్పుడు అది వచ్చింది. అందుకని ఏదైనా సాధన చేస్తే పోతుంది కానీ, అతడు శోకంతో అడిగినప్పుడు కృష్ణుడు అలా తెలిపాడన్నమాట. కాబట్టి మనము తప్పని తెలిసినా అహంకారముతో అంతరాత్మ మాట వినకుండా దృఢకర్మ చేసినప్పుడు అది వస్తుంది. ఏమి తెలియకుండా చేసినప్పుడు అదృఢకరమైనా కూడా వస్తుంది. ఫలితం అనుభవిస్తాం. కానీ తొలగించుకోవడం దృఢకర్మకి కష్టం. మిగిలింది కాస్త సాధన తీవ్రంగా చేసి ఏదైనా అది కూడా తప్పించుకోవచ్చు. ఎందుకంటే మనకి ధ్యాన సాధన చేస్తూ ఉంటే అవగాహన వస్తూ ఉంటుంది. జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. గతంలో ఏదో చేశాము అని తెలుసుకొని ఎక్కువ బాధపడకుండా దాన్ని అంగీకరించి నాకిది ఎందుకొచ్చింది? ఏదో నేర్చుకునేది ఉంది కాబట్టే వచ్చింది అని బాధగా కాకుండా దాన్ని ఆనందంగా స్వీకరిస్తాం. సాధనలో దాన్ని నివృత్తి చేసుకుంటాం. అందుకే భగవద్గీతలో కృష్ణుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. అయితే పూర్తిగా కర్మను నివృత్తి చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఎలాగా? నిష్కామ కర్మ ద్వారా. ఇంకా ఏముండాలి? ఫలితాన్ని ఆశించకూడదు. నేను చేస్తున్నాను అంటే కర్తృత్వ భావన. ఇలా చేస్తే మనకి అహంకారం పెరగకుండా ఉంటుంది. నేను చేశాను గాబట్టి నేనే ఫలితం తీసుకోవాలి. అలా అనకుండా ఉంటే మనకి కర్మను నివృత్తి చేసుకోవచ్చు. ఇదెలా ఉంటుంది అంటే, ఒక భిక్షగాడున్నాడు. మనము రోజు అతనికి రూ. 5, రూ. 10 దానం వేస్తూ ఉంటాం. సాయంత్రం అయింది. అతనికొక రూ. 100 అతనేం జేశాడు? మందు కొన్నాడు, తాగేసి ఇంటికెళ్ళాడు. ఊరికే ఉంటాడా తాగినవాడు? భార్యని తిడతాడు, కొడతాడు. వీడదే పని చేశాడు. అప్పుడామె ఊరుకోక చాలా బాధపడుతూ అతన్ని, "ఎవరయ్యా నీకు దానం జేసింది? లేకపోతే వాళ్ళు దానం వెయ్యకపోతే నాకీ గతి పట్టేది కాదు కదా!" అంటుంది. అంటే మనం చేసింది మంచి పనే కదా! అనుకుంటాం. కానీ ఆమె ఉసురు మనకి తగులుతుంది. అదేంటి అని ఆశ్చర్యం వేస్తుంది. కానీ మనం దానం ఎలా చేశాం? పక్కన ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆమెని మెప్పించడానికి చేశాం. ఒక ఫ్రెండ్ ఉంటే లేదా మనకు తెలిసిన వాళ్ళుంటే చూసావా అని వాళ్ళు చూడాలనో, కాస్త ఎక్కువగానో, గొప్ప కోసం నేను చేస్తున్నాను అని దానం చేస్తాం. నేను దానం చేశాను అంటే నేనే కదా ఫలితం అనుభవించాల్సింది. నాకే కదా రావాలి. అందుకే ఏ పని చేసినా కృష్ణార్పణమని చేసుకోవాలి. లేకపోతే ఆ తాగుబోతు చేసినటువంటి ఆ శాపము, ఆ బాధ ఎంతమంది దానం చేశారో వాళ్ళందరూ పంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంతమంది లాజిక్ మైండ్ ఉంటది. నేను పాపం చేసి కృష్ణార్పణం అంటాను. కృష్ణుడికి పోతుందా? అంటారు. ఇప్పుడు నేనేమన్నాను? ఏమైనా ఈశ్వరార్పితం అనో,
కృష్ణార్పణం అనో చేస్తే అది మనకి రాకుండా ఉంటుంది అని చెప్పాను. ఆర్గ్యూ చేసేవాళ్ళు ఏమంటారంటే, "అవునమ్మా! నేను కృష్ణార్పణం అంటా. పాపం చేస్తా. పోతుందా?" అంటారు. అప్పుడు మనం ఎలా ఉండాలి? మంచి కర్మ చేసి కూడా కృష్ణార్పణం అనగలిగి నువ్వు ఉంటే, ఈ పాపం కూడా కృష్ణుడు తీసుకుంటాడు. మంచిది కూడా ఇవ్వాలి మరి నువ్వు. అప్పుడు నీకు 2 అంటావు. కొంతమందంటారు, పాపం చేస్తా ఉంటారు. దేవుడు నా చేత చేయిస్తున్నాడండి అంటారు. అంటే ఏమైతుందిక్కడ? తప్పించుకోవాలని చూస్తున్నాడు. నువ్వు తప్పించుకోవాలని చూసినా కర్మ నిన్ను వదలదు. ఎందుకంటే కర్మకు 12 మంది సాక్షులున్నారు. వాళ్ళు చూస్తూ ఉంటారు. నువ్వేం మాట్లాడినా, ఎవరు చూడలేదని చేసినా, తలుపులన్నీ వేసుకున్నా ఎవరుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ 12 సాక్షులెవరో? పంచభూతాలు 5, పంచేంద్రియాలు 5, మన ఆత్మ, పరమాత్మ 2. వీళ్ళందరూ మనకి సాక్షులు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. పరమాత్మ అంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా దీనికి కర్మకు అతీతుడు కాడు అని మనం తెలుసుకోవాలని కృష్ణుడు మనకు తెలియజెప్పడానికి ఈ కర్మ సిద్ధాంతాన్ని తన మీద వేసుకొని ఒక డిజైన్ చేసుకుంటాడు. తన మరణాన్ని. గాంధారి గూడా శాపం ఇస్తుంది కాబట్టి అది కూడా స్వీకరించాను అన్నట్టుగా తన చావుని అలా డిజైన్ చేసుకున్నాడు. ఎందుకని? మనం ఆదర్శప్రాయంగా తీసుకొని కృష్ణుడికే తప్పలేదు. మనమెంత అనుకోని ఆ తప్పు చెయ్యకుండా ఉండడానికి ఆయన తన చావుని అలా డిజైన్ చేసుకున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాము? నిష్కామంగా కర్మ చేయాలి. కర్తృత్వ భావన లేకుండా చెయ్యాలి. ఫలితాన్ని ఆశించకూడదు. ఇలా మనం కర్మ చెయ్యాలి అని తెలుసుకున్నాం. మరి కర్మ అనుభవిస్తే పోతుంది అనేది మనందరికీ తెలుసు. కొంతమందనుకుంటారు, నాకవన్నీ తెలీవండి. ఏదో ధ్యానమట, ఆ ధ్యానం, ఈ ధ్యానం. మళ్ళీ కొదవలు మిగిలిపోతేనో, నాకెందుకొచ్చిన గోల, అనుభవిస్తే పోతుంది అనేవాడుంటాడు. వాళ్ళిష్టమది. అనుభవిస్తే పోదా అంటే పోతుంది. అలా నమ్మేవాళ్ళు కొంతమంది. మూడవది అంటే ఒకటేంటంటే, కర్మ అనేటువంటిది అనుభవిస్తే పోతుంది అనేటువంటిది ఒక విషయం తెలుసుకోవాలి. కర్తృత్వ భావన లేకుండా, ఫలితం ఆశించకుండా కృష్ణార్పణమని చెయ్యవచ్చు. అప్పుడు కూడా కర్మ రాదు. మూడవది గురువు తన కృప వల్ల ఆ కర్మను తీసేస్తాడు. వీడు యూనివర్స్‌కి పనికొస్తాడు. వీడు కరెక్ట్. చాలా మారాడు. వెనక్కి తిరిగి దిగజారడు అని తెలిసినప్పుడు అతని కర్మని గురువు తీసేస్తాడు. ఇలా చరిత్రలో చాలా ఉన్నాయి. మన పత్రిజీ కూడా అలా తీసేశారు. అలా ఇప్పుడు సేవ చేసేవాళ్ళు సేవకు అంకితమయ్యి ఊరు ఊరు శాకాహారంగా ధ్యాన జగత్తుగా మార్చిన వాళ్ళున్నారు. మరి వాళ్ళ కర్మ తీస్తే ఇంత గొప్ప పని చేశారు. అందుకని గురువు కృపతో ఆ కర్మను తీసేస్తారు. నాలుగవది ఎవరైనా తన కర్మను తీసుకోవడానికి రెడీగా ఉంటే ఒక వ్యక్తి ఇవ్వచ్చు. దానికొక ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే ఉదాహరణ చెప్పుకుంటే అది ఎలా ఇస్తారో అనేది మనకు అర్థమవుతది. ఒక గురువుకి కుష్టు వ్యాధి వచ్చింది. అసలు చాలా నీరసంగా ఉన్నాడు. కానీ అతను తెచ్చుకున్న డిజైన్‌ని బట్టి కొన్ని కొన్ని పనులు ఇంకా ఈ భూమి మీద చేసేది ఉంది. తన ధర్మంగా. కానీ కర్మ తెచ్చుకున్నాడు. అప్పుడు ఇతను ఏమడుగుతాడు? నా కర్మనెవరైనా తీసుకుంటారా? మీకు నేను ట్రాన్స్‌ఫర్ చేస్తాను అని అడుగుతారు. అప్పుడు శిష్యులు ముందుకు రారు. కాస్త ఆలోచించి ఒక శిష్యుడు మాత్రం ముందుకొస్తాడు. నేను స్వీకరిస్తాను అంటాడు. అప్పుడు వీళ్ళిద్దరూ వెళ్లి ఒక ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్లి ఒక శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్‌లు మొదలుపెట్టి తన రోగాన్ని శిష్యుడికి పంచుతాడు. అప్పుడు అతనికి ఆ కుష్ఠవ్యాధొస్తుంది. ఈ గురువు చక్కగా ఆరోగ్యవంతుడై తను ఏం చేయాలో ఆ ధర్మాన్ని నెరవేరుస్తాడు. ఈ శిష్యుడు ఇంక ఊరికి వెళ్లి తన మొఖం చూపించలేక అక్కడే తిరుగుతూ, తనకు తోచిన ధ్యానం చేస్తూ
ప్రాణాన్ని వదులుతాడు. అది అతని ఇష్టం. గురువు పైన ఉన్న అతని భక్తి. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకొకటుంది చాలా ముఖ్యమైనది. నలుగురు పంచుకుంటే పోతుంది. ఇది దీనికి ఒక ఉదాహరణ. ఒక రాజ్యంలో భవిష్యత్తు దర్శనాన్ని చేసేటువంటి ఒక వేద పండితుడుంటాడు. అతనికి రాబోయేది, జరగబోయేది అతనికి తెలుస్తుంది. అప్పుడు ఆ రాజు చాలా సరదాగా ఇతన్ని పిలిచి, భవిష్యత్తు తెలుసుకుందాము అని అతన్ని పిలుస్తాడు. ఇతడు వస్తాడు. సకల మర్యాదలు రాజు చేసి ఒక తాంబూలాన్ని ఇస్తాడు. అందులో వక్కలు వేసే బదులు వక్కలకి బదులుగా మేక పెంటికలు ఎండినవి అందులో పెట్టి ఇస్తాడు. ఏం మాట్లాడడు ఈ వేద బ్రాహ్మణుడు. భవిష్యత్తును దర్శించే ఈ వేద బ్రాహ్మణుడు ఏమీ మాట్లాడకుండా ఆ తాంబూలం సేవించి వెళ్ళిపోతాడు. రాజేదో మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. అప్పుడు రాజు అనుకుంటాడు, చూసావా, వాడికి భవిష్యత్తు తెలుసుకోవడం తెలీదు. అన్నీ అబద్ధాలే. భలే భలే తినిపిచ్చాను మేక పెంటికలు అని ఆనందంగా డాన్స్ చేస్తాడు. ఇక నిద్రిస్తాడు. రాత్రి అతనికొక కల వస్తది. కలలో దేవదూతలు అతన్ని అలా నడిపించుకుంటూ తీసుకెళ్తూ ఉంటారు. ఆ పక్క, ఈ పక్క ఎన్నో కుప్పలు, మేక పెంటికల కుప్పలు కనిపిస్తూ ఉంటాయి. మధ్యలో నడిపిస్తూ ఉంటారు ఈ దేవదూతలు. ఆ కలలో ఇతను ఆ దేవదూతల్ని అడుగుతాడు, ఇదేంటి ఇలా ఉన్నాయి అని. వాళ్ళంటారు, అయ్యా, ఒక రాజ్యానికి ఒక రాజున్నాడు. ఒకరికి అతను మేక పెంటికలు తినిపిచ్చాడు. ఇవన్నీ అతనికి మేము తినిపిస్తాము అని చావు కబురు చల్లగా చెప్పినట్టు ఆ దేవదూతలు ఈ రాజుకు చెప్తారు. వెంటనే టక్కున మెలకువ వచ్చేస్తుంది ఆ రాజుకి. అరెరే! ఎంత పాపం చేశాను. దీన్ని ఎలా తప్పించుకోవాలి? రాజుకేం కొదవ? ఏదైనా తన అధికారంతో తొలగించుకోవచ్చు అనుకుంటాడు. రాజ్యంలో దండోరా వేయిస్తాడు. నా పాపాన్ని తొలగించుకోవాలి అననుకోని. ఎవరైతే నా కర్మను తీసుకుంటారో వాళ్ళకి కొంత రాజ్యం ఇస్తాను అని. అప్పుడొక బ్రాహ్మణుడొస్తాడు. నీ కర్మ నేను నివృత్తి చేస్తాను అని. చాలామంది వద్దంటారు. రాజుతో పెట్టుకోవద్దు అంటారు. నా దగ్గర ఒక ఉపాయం ఉందిలే అని వస్తాడాయన. ఇతనేం చెప్తాడంటే, రాజా, ఊరి చివర ఒక భవంతిని కట్టించు అంటాడు. సరే, కట్టిస్తాడు. సాయంత్రం ఆ ఊరి చివర గల ఆ భవంతిలో నువ్వు 5:30 గంటలకి అందులోకి నువ్వు వెళ్ళాలి అంటాడు. సరే అని చెప్తాడు రాజు. ఈ రాజు వెళ్ళడానికంటే ముందు ఈ బ్రాహ్మణుని భార్య ఆ భవంతిలోకి వెళ్తుంది. ఒక 5 నిమిషాల తర్వాత రాజు వెళ్ళాలి. ఇది ఏర్పాటు చేస్తాడు ఈ బ్రాహ్మణుడు. అలా వెళ్తూ ఉంటారు ప్రతిరోజు. చుట్టుపక్కల వాళ్ళంతా గమనిస్తూ ఉంటారు. అమ్మలక్కలంతా ఇది చూసి, ఇదేం పొయ్యే కాలం ఈ రాజుకు, ఇదేం బుద్ధి పుట్టింది, ఆ బ్రాహ్మణుడికి ఇదేం బుద్ధి అని బుగ్గలు నొక్కుకుంటూ ఉంటారు. చూసావా, విన్నావా వదిన, విన్నావా అక్క అనుకుంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు బ్రాహ్మణుని భార్యకి ఒక కల వస్తుంది. 2 మేక పెంటికలు మిగిలాయి అన్నట్టు. అప్పుడు భర్తనడుగుతుంది, 2 మేక పెంటికలు మిగిలాయండి. ఇవి ఎవరి పాపానికి పోతాయి అని అడుగుతుంది. అయ్యో! ఈ ఒక్కరోజు ఊరికే ఉండకపోయావా? అడిగేశావా? అడిగినందుకు నీకొకటి, విన్నందుకు నాకొకటి అంటాడు. మిగిలినవన్నీ ఎక్కడికి పోయాయి? అమ్మలక్కలు పంచుకున్నారు. విన్నావా, రాజు ఇలా చేస్తున్నాడు, బ్రాహ్మణుడు ఇలా చేస్తున్నాడు, ఆ భార్య ఇలా వెళ్ళింది అంటూ లోపల ఏం జరిగిందో తెలియకుండా అందరికీ చాటింపు వేసి వినమని, వినమని అందరికీ చెబుతూ ఉండడం వల్ల వాళ్ళందరూ రాజు యొక్క కర్మ పంచుకున్నారు. అలా రాజు యొక్క కర్మ క్షయమైపోయింది. అయితే అసలు ఆ రాజభవనంలో ఏం జరిగింది? ఇది తెలుసుకున్నారా వీళ్ళు? తెలుసుకోలేదు. ఊహించేసుకున్నారు ఏదో తప్పు జరిగిపోయిందని. అక్కడ ఏం జరిగింది అంటే, ఒక పెద్ద సింహాసనం మీద బ్రాహ్మణుని భార్య కూర్చుంటుంది అని ఒప్పందం. అక్కడ కూర్చోవాల్సింది పెద్ద సింహాసనం ఎప్పుడైనా రాజుదే. కానీ ఈ బ్రాహ్మణుడేం చెప్తాడు, నా భార్య ఇందులో కూర్చుంటుంది. దాని ఎదురుగా ఉన్న
చిన్న సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి. ఆమె కొన్ని నీకు కర్మను తొలగించేవి కొన్ని చెప్తుంది. అప్పుడు నీకు కర్మ పోతుంది అంటే, నా కర్మ పోతే చాలు ఓకే నాకు అని చిన్న సింహాసనం మీద ఇతను కూర్చుంటాడు. కానీ బయట వాళ్ళకిదంతా తెలీదు. చూడలేదు. కానీ చెప్పుకుంటూ ఉన్నారు. తప్పు జరుగుతోంది అని. చెప్పుకుంటున్నప్పుడు ఎలా ఉన్నారు? అతడు ఇలాగే చేశాడు అని చెప్పారు, ఆనందించారు. కాబట్టి వాళ్ళు రాజు కర్మని పంచుకున్నారు. రాజుకంతా కూడా వెళ్ళిపోయిందది. కాబట్టి మనం కూడా ఎవరైనా మన గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే, నా కర్మను తీసేస్తున్నారు అనుకోవాలి. సాయిబాబా ఇదే అంటారు. నీ గురించి ఇలా చెడుగా మాట్లాడుతూ ఉంటే నువ్వెందుకు ఊరికే ఉన్నావు బాబా అని అడిగితే, ఒక పంది అశుద్ధాన్ని తింటున్నప్పుడు ఎలా ఉంటుందో, అలాగా నా యొక్క కర్మను వాళ్ళందరూ పంచుకుంటున్నారు అని చెప్తాడు. అలాగా కర్మ నలుగురు పంచుకుంటే తొలగిపోతుంది అనేది కూడా మనం కర్మలో దీన్ని తెలుసుకోవచ్చు. ఇట్లాగే ఒక తండ్రి చాలా కర్మతో వస్తాడు. అప్పుడు ఒక గురువు చెప్పకూడని ఒక ప్రక్రియ చెప్తాడు. ఏంటంటే, "నువ్విలా చేస్తే అప్పుడు త్వరగా నీ కర్మ పోతుంది. లేకుంటే చాలా జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది" అని. ఏమి చెప్తాడు? తండ్రికి, కూతురికి అక్రమ సంబంధం ఉన్నట్టు తానే ఎవరో ఒకళ్ళతో ఇద్దరితో చెప్పాలి. అది అందరికి పాకాలి. వాళ్ళు చెడుగా అనుకోవాలి. అప్పుడు ఇతని కర్మ పోతుంది. అది చేస్తాడతను. గురువు చెప్పినట్టే చేస్తాడు. ఊరంతా నిందిస్తుంది. తర్వాత తండ్రి, కూతురు ఆ ఊర్లో ఉండలేక వేరే ఊరికెళ్ళి చక్కగా తండ్రి కూతుర్లలాగానే మళ్ళీ జీవిస్తూ చాలా ఆనందంగా ఉంటారు. ఈ ఊర్లో మాత్రమే తెలుస్తుంది. అలా అతని కర్మ పోతుంది. ఇట్లాగా కొంతమంది మన ధ్యానంలో ఉన్నవాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. ఒకసారి ఒకావిడ ఒక సీనియర్ మాస్టర్ దగ్గరికెళ్ళి, "సార్ నన్ను తిరుగుబోతు అంటున్నారు. నేనేమో ఎన్నో కార్యాలు చేస్తూ ఆడ, మగ ఇలా ఏమీ అనుకోలేదు సార్ నేను. బండెక్కుతాను. ఆడవాళ్ళదైనా, మగవాళ్ళదైనా. నాలో ఆ భావం ఏమీ ఉండదు. ఎన్నో పనులకు టైం మిగులుతుందని అలాగా నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. నా మీద ఇలాంటి నిందలు వేస్తూ ఉంటారు" అంటే, అప్పుడు ఆ సార్ ఏమన్నారంటే, "నువ్వు డాన్స్ చెయ్యాలి వాళ్ళలా అంటున్నందుకు" అన్నారట. "అదేంటి సార్ నేను బాధపడుతూ ఉంటే వాళ్ళలా అంటున్నారని మీరు డాన్స్ చేయమంటారు" అంటే, అప్పుడు చెప్తారాయన. "వాళ్ళందరూ నీ కర్మని పంచుకుంటున్నారు. అందుకని నువ్వు డాన్స్ చెయ్యాలి" అంటారు. అప్పుడు ఆవిడకది అర్థమైపోతుంది. ఇక మిగిలినది సంకల్ప శక్తి ద్వారా కర్మను తొలగించుకోవడం. ఎలాగా? ఎన్నో కర్మలు తెచ్చుకున్నాం. ఇప్పుడు అంగుళిమాలుడున్నాడు. చాలా క్రూర కర్మలు చేసి రాజులను చంపి ఆ వేళ్ళన్నీ దండలాగా గుచ్చుకొని వేసుకున్నాడు. అయినా కూడా అతనికి బుద్ధుని దగ్గర చేరాడు. మారాడు. మోక్షాన్ని కూడా పొందాడు. మరి ఇంత కర్మను చేస్తే అపరాధ భావనలో వెళ్ళకూడదు. దాన్నెలాగైనా తొలగించుకోవడానికి మార్గముంది. అలాగే రామ్తా మాస్టర్ కూడా ఎంతో క్రూరుడిగా ఎన్నో కర్మలు చేస్తాడు. చివరికి మోక్షాన్ని పొందుతాడు. అందుకనే మనము ఈ జన్మని ఆఖరు జన్మ చేసుకుంటున్నాను అని స్ట్రాంగుగా అనుకొని, కర్మలు తగ్గించుకొని, మారిపోయి, కర్తృత్వ భావన లేకుండా, ఫలితం ఆశించకుండా, ఏదైనా సరే అలా ఉన్నప్పుడు మనకి జన్మ ఇక రాదు. ఒకవేళ ఫలితం ఆశిస్తే పాపమైనా, పుణ్యమైనా ఏది ఆశించకూడదు. పాపమైతే ఇనుప సంకెళ్ళు, పుణ్యమైతే బంగారు సంకెళ్ళు. సంకెళ్ళు అంటే బందీలే కదా! ఏదైనా సంకెళ్ళే. ఏది ఉన్నా, పుణ్యమున్నా జన్మ తీసుకోవాల్సిందే. తీసుకొని వచ్చి మళ్ళీ మనం ఏం చేస్తామో తెలీదు. కాబట్టి మనం ఏం చేయాలి? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ప్రకారం సాధన చేసుకొని 10 జన్మలు పట్టేదాన్ని ఒక జన్మలో అనుభవిస్తూ, ఇక ఆగామి కర్మలు ఉంచుకోకుండా గొప్ప దృఢమైన సంకల్పంతో మనం సాధన చేస్తే ఎంత పెద్ద సంచితాలనైనా మనం తీర్చుకోగలుగుతాం. మరి నేను ధ్యానినండి, అయినా కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి అంటే, నువ్వు ఆఖరి జన్మ చేసుకుంటావని
ముందే తెలీదు. కొన్నే తెచ్చుకున్నావు. ఇక్కడికి వచ్చిన తర్వాత గట్టిగా నిర్ణయించుకున్నావు. అప్పుడు నీ ప్రణాళిక మారింది. అప్పుడేమవుతుంది ఆఖరి జన్మంటే, మిగిలిన ఆ సంచిలోనివన్నీ వస్తున్నాయి కాబట్టే, మనకు ఇంకా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అవి అయినా చాలా గొప్పగా ఉన్న, దృఢంగా ఉన్న చిన్నదానితో పోతాయి. ఎప్పుడూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. కానీ అవి చిన్నగా వెళ్ళిపోతాయి అని మనం గ్రహించుకోవాలి. అవన్నీ ఖాళీ అయిపోతే కదా మనకి ఇక జన్మ లేకుండా ఉంటుంది. కాబట్టి మనము కలల ద్వారా కూడా తొలగించుకోవచ్చు. ఇలా దృఢ సంకల్పమే కాకుండా, ఇందాక చెప్పినట్టే కాకుండా, కలలో మాస్టర్స్ మనం అర్హత పొంది ఉన్నాము, మనం మారిపోయాము, ఈ యూనివర్స్‌కి ఉపయోగపడతాము అని తెలిసినప్పుడు, మనలో సంసిద్ధత ఉన్నప్పుడు, కర్మని కలలో చూపించి, అనుభవించినట్టు చేసి తొలగిస్తారు. మరి కలలో అనుభవిస్తే తొలగిపోతుందా? అది చాలా ఈజీగా భలే బాగుందే అనుకుంటే, మరిక్కడ అంత కష్టపడి మారాం. తర్వాత అక్కడ యాక్సిడెంట్‌లవుతూ ఉంటాయి కలలో. ఏడుస్తాం. కుక్కలతో కరిపిస్తారు. చేతి మీద కొడతారు. పాములు కరుస్తూ ఉంటాయి. ఇలా అయినప్పుడు మన సూక్ష్మ శరీరము, ఆ నాడీ మండలము ఒకలాంటి ఉద్వేగానికి లోనవుతుంది. అంటే ఆ రిజల్ట్ ఇక్కడ పడుతోందా లేదా? అంటే అనుభవిస్తున్నాం. కాబట్టి అనుభవించేయి చిన్నగా అనుభవింపచేసి మాస్టర్స్ మన కోసం కొన్ని కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లాగా చిన్న బిట్స్ తయారు చేసి చూపించి మన కర్మల్ని తీసేస్తూ ఉంటారు. అందుకని మనం డ్రీమ్ వరల్డ్‌కి కనెక్ట్ అయ్యి, నాకు కలలు రావాలి, గుర్తుండాలి, నా ఆత్మస్థితిని చూపించండి, నా కర్మలన్నీ పోయాయా చూపించండి అని అడిగి, మనం చక్కగా కలల ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను కర్మ సిద్ధాంతం ఉంటుంది. ఉంటే అది బాధిస్తుందా అంటే అంత అవసరం లేదు. కృష్ణార్పణం బుద్ధితో ఉంటే, సంకల్పంతో ఉంటే ఏది మనల్ని అంటదు అనేది ఈరోజు వివరంగా తెలుసుకున్నాం. మీరెలా ఈ జ్ఞానాన్ని తీసుకున్నారో చెప్తే నేను సంతోషిస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ మేడం మేడమ్. థాంక్ యూ ఫర్ దిస్ ప్లాట్‌ఫార్మ్. మేడం నమస్తే.